హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మీరు చూస్తున్నారు డేర్ టు టాక్ విత్ డిఎస్పి. కూటమిలో కుంపటి రేగుతుందా అంటే అవుననే సమాధానం అయితే ఖచ్చితంగా వినిపిస్తూనే ఉంది. గత ఇంచుమించుగా 10 నుంచి 15 రోజుల నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరు కూటమి నాయకులు కావచ్చు, లేదంటే సీఎం చంద్రబాబు నాయుడుకి సైతం విస్తు కలిగించేలా ఉంది. సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు ఫోన్లో సంప్రదించడానికి పవన్ కళ్యాణ్ కోసం ఫోన్కు ప్రయత్నించినా సరే ఫోన్కి పవన్ కళ్యాణ్ అందుబాటులో లేరనే వార్తలు జనాలకి కాదు కూటమి నాయకులకు సైతం విస్తు కలిగేలా ఉన్నాయి. అయితే దాదాపుగా ఈ జనవరి ఎండింగ్ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో పరిపాలనకు దూరంగా ఉన్నారని చెప్పాలి. అలాంటిది ఏదైనా షూటింగ్ లో పాల్గొంటున్నారా అంటే అది కూడా లేదు. కేవలం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సిబ్బంది లేదంటే ఆఫీసులు ధృవీకరించకపోయినా కొంతమంది ప్రకారం చెప్పిన దాని ప్రకారం అయితే నడుము నొప్పి వైరల్ ఫీవర్ తో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారని, అందుకే ఆయన హాజరు కాలేకపోతున్నారని ఏదో కొంచెం సమాచారం అయితే ఉంది. కానీ అది కూడా నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ విషయం ఏదైతే నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ ఏదైతే రచ్చ మొదలైందో, తొలుత ఏదైతే ఆంధ్రజ్యోతిలో ఒక వార్తను ప్రచారం చేయడం, అనంతరం అనుకూల మీడియా అలాంటి ఒక తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా ఉన్న మహాసేన రాజేష్ లాంటి వ్యక్తితోటి ఏపీ డిప్యూటీ సీఎంగా లోకేష్ కు బాధ్యతలు ఇవ్వాలంటూ కూడా ఒక ప్రచారాన్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకొచ్చిందో అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఈ రాజకీయంగా లేదంటే పరిపాలనకు దూరంగా ఉన్నారనేది ఇప్పుడు జనసేన వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కావచ్చు, తాను ఎంచుకున్న గ్రామీణాభివృద్ధి ఇతర శాఖలు అటవీ శాఖ కావచ్చు, ఈ శాఖల్లో ఆయన పరిపాలనలో అయితే దూసుకెళ్తున్నారనేది మాత్రం సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఒప్పుకోవడం, అది దానికి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ పరిపాలన తీరు కూడా ఉండడం. గ్రామాల్లో అయితే ఏదైతే పారిశుధ్యం, రోడ్లు తదితర విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటూ డైరెక్ట్ గా ఏదైతే రోడ్ల విషయంలో కావచ్చు, పారిశుద్ధ్యం విషయంలో కావచ్చు, గ్రామాల్లో మారుమూల ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు పవన్ కళ్యాణ్ నేరుగా ఆదేశాలు ఇచ్చి రోడ్లు కూడా వేయించడం జరిగింది. అయితే ఏదైతే అరకు ప్రాంతంలో ఆయన పర్యటనకు వెళ్ళిన సందర్భంగా అక్కడ ఆయన పర్యటనలో భాగంగా వైరల్ ఫీవర్ కి గురయ్యారనేది కొంత సమాచారం అయితే ఉంది. ఈ నెల 6న కేబినెట్ కూడా వైరల్ ఫీవర్ తో హాజరు కావడం లేదనేది ఒక సమాచారం అయితే ఉంది. అది అధికారిక సమాచారం కాదు, ఓన్లీ ఇంటర్నల్ గా వచ్చిన సమాచారం. అలాగే ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచారానికి కూడా బీజేపీ తరఫున చంద్రబాబు నాయుడు అయితే వెళ్ళి ప్రచారం చేశారా, కానీ ఏదైతే ఈ కూటమి ఏర్పడడంలో ప్రధాన భూమిక పోషించిన పవన్ కళ్యాణ్ అయితే మాత్రం బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారానికి అయితే హాజరు కాలేదు. ఇక నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ వచ్చిన ఏదైతే ప్రతిపాదనలను ఎందుకు ఖండించలేదు, అధినాయకుడు ఎందుకు ఖండించలేదు అనేది కూడా పవన్ కళ్యాణ్ ఇప్పుడు వేస్తున్న ప్రశ్నగా అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. ఆ నాయకులు కొంతమంది పవన్ కళ్యాణ్ సీఎం కావాలని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటారు, అలాగే లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని ఆయన అభిమానులు కావచ్చు, తెలుగుదేశం నాయకులు కోరుకుంటారు. ఇది కార్యకర్తల్లో ఉండే అభిప్రాయాలే. కానీ ఇటువంటి ప్రచారాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఇటువంటి ప్రచారాల నేపథ్యంలో ఖచ్చితంగా ఖండించాల్సింది మాత్రం అధినేత ఖండించాల్సి ఉందని, అయితే ఎందుకు ఖండించలేదు అనేది కూడా ఆయన సన్నిహితుల దగ్గర చేస్తున్న వ్యాఖ్యగా ఆయన చెప్పొచ్చు. ఏదైతే నాదెండ్ల మనోహర్ నిన్న జరిగిన సమావేశంలో, ఇది మనం చెప్తున్న గాలి మాటలు కాదు, సాక్షాత్తు ఈనాడు దినపత్రికలో ఈరోజు ప్రచురించిన విషయమే. నాదెండ్ల మనోహర్ ను చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కోసం ప్రశ్నించినప్పుడు ఆయన నడుము నొప్పితో బాధపడుతున్నారని ఆయన చెప్పడం, నేను కూడా ప్రయత్నించాను, ఆయన ఫోన్కి అందుబాటులోకి రాలేదని సీఎం అన్నట్లుగా కూడా మనం వార్తను ప్రచురించడం చూసాం. అయితే ఈ వార్తను ఈ విషయాన్ని కవర్ చేసేందుకు నాదెండ్ల మనోహర్ పడిన తాపత్రయం మొత్తం విఫలమైందని చెప్పాలి. నిన్న ఈవినింగ్ వరకు నడుము నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ఉదయం తన కుమారుడు అఖీరాతో కలిసి, అలాగే టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద్ సాయితో కలిసి దక్షిణాది 4 రాష్ట్రాల్లో 11 దేవాలయాలు సందర్శించడానికి ఈ రోజు కేరళలోని అగస్త్య మహర్షి ఆలయానికి వెళ్ళినట్లు కూడా సోషల్ మీడియాలో వీడియోలు సైతం వచ్చాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో, ఈ విభేదాలకు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతినిధులు కావచ్చు, లేదంటే మోడీ కానీ, లేదంటే ఎవరైనా స్పందించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలపైన ఒక చోట కూర్చోబెట్టి ఏమైనా సంయమనం పాటించే అవకాశానికి ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందా, లేదా ఈ గ్యాప్ మరింత పెరిగే కొలది నేను 15 సంవత్సరాల పాటు
కూటమిలో కొనసాగుదాం అనుకున్నానని, ఇక్కడ అధికారులు కావచ్చు కొంతమంది తనకు సహకరించట్లేదని పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే కూటమిలో ఇప్పుడు రేగుతున్న చిచ్చు ఖచ్చితంగా ఇది ప్రతిపక్ష పార్టీకి కొంచెం అదునుగా మారే అవకాశం ఉంది. అయితే ఈ 15 ఏళ్ళు పొత్తులో ఉందామనుకుని 15 ఏళ్ళు చంద్రబాబును తాను సీఎంగా చూద్దామనుకున్న పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా స్టేజ్ మీద చేసిన వ్యాఖ్య ఇది. అలాంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఒక్క 15 రోజుల్లో ఎంత మార్పు ఎందుకు వచ్చింది? పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక విషయాన్ని చాలా స్పీడ్ గా స్పందిస్తారనేది ఇప్పటి వరకు మనకు తెలుసు. ఆయన చాలా ఓపిక పట్టి ఈ నిర్ణయం తీసుకున్నారా, లేదంటే ఈ నిర్ణయంలో మరి మార్పు ఉంటుందా అనేది వేచి చూడాల్సిందే. అయితే ఈ విభేదాలు తారాస్థాయికి చేసిన నేపథ్యంలో కనీసం సీఎం ఫోను, డిప్యూటీ సీఎం ఫోన్ స్పందించకపోవడం, లేదంటే ఫోన్ ఎత్తలేని పక్షంలో తిరిగి చేసే అవకాశం ఉన్నా అది కూడా చేయకపోవడం కూడా ఇప్పుడు ఈ ఏదైతే వస్తున్న అపవాదులకు బలం చేకూరుస్తున్నాయని చెప్పాలి. పూర్తి వివరాలు మరో ఎపిసోడ్ లో తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి రచ్చ మీడియా.